నమస్కారం. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. మీ ఇంట్లో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఎన్ని సంబంధాలు చూసినా మంచి సంబంధం దొరకడం లేదా? అయితే నిరుత్సాహపడకండి. మీరు ఏ కులమైనా, ఎలాంటి సంబంధమైనా, స్వదేశీ విదేశీ సంబంధాలైనా ఇక్కడ సంబంధాలు దొరుకుతాయి. దాదాపుగా 1500 పెళ్లి సంబంధాలు కుదిర్చిన శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కోనాల భాగ్యలక్ష్మిరెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. మీకు ఎలాంటి సంబంధం కావాలో వివరించేందుకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకు కాల్ చేసి డాక్టర్ శ్రీమతి భాగ్యలక్ష్మిరెడ్డి గారితో నేరుగా మాట్లాడండి. అలాగే వధువుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. ముందుగా ఒక మంచి శ్లోకంతో మనం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం. తప్పనిసరిగా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గణపతే నమః. అమ్మ, ఇంకా శ్రావణ మాసం వచ్చేసింది, బిజీ అయిపోయి ఉంటారేమో. అవునమ్మా. శ్రావణ మాసం అంటేనే పెళ్ళిళ్ళ సీజన్ అంటూ ఉంటారు. శ్రావణ మాసంలో ఎక్కువగా మ్యారేజెస్ చేస్తూ ఉంటారు. మరి శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏంటి? శ్రావణ మాసంలో ఎక్కువగా పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు, మ్యారేజెస్. సో దానికి కారణం ఏంటి? శ్రావణ మాసం అంటే సాధారణంగా జ్యేష్ఠ మాసంలో తక్కువే ఉంటాయి, మధ్యలో ఆషాఢ మాసం వస్తుంది. ఈలోగా ఏమన్నా మూఢాలు అవన్నీ వచ్చినప్పుడు ఏమైపోతుందంటే కనుక శ్రావణం ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూడటం, ఓకే అనుకుని అన్ని పెండింగ్లో పెట్టుకోవడం. అంటే కనీసం శుభముహూర్తం పెట్టాలన్నా, లేకపోతే నిశ్చితార్థాలు పెట్టుకోవాలన్నా, పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా శ్రావణంలోనే ఒక 10 ముహూర్తాల నుంచి 12 ముహూర్తాల దాకా సాధారణంగా ఉంటూ ఉంటాయి. ఒక్కసారి 8 ఉండొచ్చు, ఒకసారి 13, 14 ఉంటాయి. అయితే ఏంటంటే కనుక 10 ముహూర్తాలు అయితే గ్యారంటీ స్కీమ్లో ఉంటాయి. అందువల్ల శ్రావణం కోసం అందరూ ఎదురు చూడటం. శ్రావణం అంటేనే శుభకరం. శ్రావణం అంటేనే శ్రవణ నక్షత్రంలో శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించినటువంటి పౌర్ణమి శ్రావణ పూర్ణిమ కాబట్టి శ్రావణ మాసం చాలా పవిత్రమైంది. అందువల్ల నారాయణుడికి లక్ష్మీనారాయణ ఇద్దరినీ కూడా ఒకే మాసంలో సేవించి పూజిస్తే పెళ్ళిళ్ళు చేసిన లక్ష్మీనారాయణల దాంపత్యంలాగా చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో మనవాడు శ్రావణ మాసంలో నిశ్చితార్థాలు పెళ్ళిళ్ళకి శుభసూచకంగా గృహారంభ గృహప్రవేశాలకు కూడా చూస్తూ ఉంటారనమాట. సో ఈ శ్రావణ మాసంలో ఎలాంటి నియమాలు పాటించాలి తెలుసుకునే ముందు కొన్ని ప్రొఫైల్స్ చూద్దాము. డెఫినెట్గానమ్మా. ఆర్యవైశ్య క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'8" హైటు, యుఎస్లో ఉన్నాడు, 285K వస్తుంది. అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'9" హైటు, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, అబ్బాయి 29 సంవత్సరాలు, 5'10" హైటు, డాక్టర్ వధువు కావాలి. కులాంతర వివాహం, 32 సంవత్సరాలు, గవర్నమెంట్ ఎంప్లాయ్, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి ఎనీ ఓసీ బీసీ చూస్తారు వీళ్ళు, తగినటువంటి వధువు కావాలి. కులాంతర వివాహం, 32 సంవత్సరాలు, 5'10" హైటు, యుఎస్లో 120Kలో ఉన్నాడు ఈ పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 17 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు బాబు, తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్, 28 సంవత్సరాలు, యుఎస్లో 120Kలో ఉన్నాడు ఇతను, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా మనకి బ్రాహ్మణ్ క్యాస్ట్, 24 సంవత్సరాలు, పాప, 5'3" హైటు, బీటెక్, 8 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఎంహెచ్ఎస్సి, 140Kలో ఉంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి చౌదరి క్యాస్ట్లో. కాపు క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, 13 లక్షల ప్యాకేజీలో ఉంది, పాప, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 12 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి హైదరాబాద్లో పనిచేస్తున్నటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్, 24 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉంది, అమ్మాయి 5'7" కాబట్టి కాస్త హైట్గా ఉండే అబ్బాయిని కోరుతున్నారు, ఆ విషయాన్ని గమనించగలరు. ముదిరాజు క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'2" హైటు, ఎంబీఏ, ఈ అమ్మాయి కూడా హెచ్ఆర్గా పనిచేస్తోంది, తగినటువంటి వరుడు కావాలి. ఓకే, మరి చూస్తున్నారు కదండి, మీరు కూడా లైవ్లో భాగ్యలక్ష్మిరెడ్డి అమ్మగారితో నేరుగా సంబంధాల నిమిత్తం మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయాలనుకుంటే కూడా వాట్సాప్ నెంబర్ 9866044439 నెంబర్కి కూడా మీరు పంపించవచ్చు. అమ్మ, ఇంకా శ్రావణ మాసంలో మరి వధూవరులు పెళ్ళి అయ్యే వాళ్ళు కానివ్వండి, లేదంటే మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా కొత్త వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి? ఇంకా మ్యారేజ్ అవ్వాలంటే ఏ పూజలు చేస్తే బాగుంటుంది? మంచి ప్రశ్న అమ్మ, ఎందుకంటే అందరికీ ఉపయుక్తమైనది.
ముఖ్యంగా పెళ్ళి కాని వాళ్ళు గౌరీదేవిని కొలిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజు వినాయకుడిని, పసుపు గౌరీని పూజ చేసుకొని శ్రావణ మాసం కనీసం మంగళవారం, శుక్రవారం అయినా సరే ఆ గౌరీకి గౌరీ నామాలు చదువుకుని లేదా దుర్గా నామాలు చదువుకున్నా పర్వాలేదు, చదువుకుని నిష్టగా ఒక్కొక్క పొద్దు ఉండి మంగళవారం నాడు అది చేసినట్లయితే కనుక గౌరీ కటాక్షంతో వెంటనే పెళ్ళవుతుంది. చూడండి, మన శ్లోకం కూడా ఉంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అందువల్ల ఆ నారాయణి అయినటువంటి ఆ గౌరీదేవిని మనకి సకల సౌభాగ్యాల కోసం మనం ప్రార్థిస్తే డెఫినెట్గా పెళ్లి కాని వాళ్ళకి ఆ పసుపు గౌరమ్మని పూజిస్తే డెఫినెట్గా అవుతుంది. 108 సార్లు ఇదే శ్లోకాన్ని చేసినా చాలా శుభ ఫలితం ఉంటుంది. 41 days. ఓకే, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామమ్మా. ఆర్యవైశ్య క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5 హైటు. ఈ పాప యూఎస్లో ఉంది, 100Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ 12 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టర్. ఈ పాప తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం 25 సంవత్సరాలు, 5'3" హైటు, డిఫార్మసీ చేసి ఎంఎస్ చేసింది. అమ్మాయి యూఎస్లో ఉంది, 120Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం 29 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోని 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ ఎంఎస్ యూఎస్లో ఉంది. పాప 120K వస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ హైదరాబాదు, 25 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఈ అమ్మాయి 18 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఇక కొన్ని రెడ్డి క్యాస్ట్ వధువు వరుడు ఇద్దరివి కలిపి చెప్పేస్తానమ్మా. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 30 సంవత్సరాలు, ఎంఎస్ చేశాడు, యుఎస్లో ఉన్నాడు, 290K వస్తుంది. H1B ఉంది. ఈ అబ్బాయికి 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 30 సంవత్సరాలు, 5'5" హైటు, యుఎస్లో ఎంఎస్ చేసి 250Kలో ఉంది. ఫుల్ టైం జాబ్ చేస్తుంది పిల్ల. వెనకాల కూడా 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 29 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టరు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 27 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంటెక్, 18 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే జాబ్ చేస్తోంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 29 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంటెక్ చేసి ఈ అబ్బాయి 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 26 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టరు, ఫైనల్ ఇయర్లో ఉంది. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ పిల్లకి తగినటువంటి డాక్టర్ వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 32 సంవత్సరాలు, 5'11" హైటు, యుఎస్లో ఓన్ బిజినెస్ ఉంది వీళ్ళకి. ఇండియా యూఎస్ అంటే కనుక అస్తమానం వస్తూ పోతూ ఉంటారు సిటిజన్స్. అందుకని ఆ విషయం గమనించి ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయొచ్చు. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 30 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఐఐటి చేసి యుఎస్లో ఉంది పిల్ల. 180K వస్తుంది. H1B ఉంది. వెనకాల కూడా 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఓకే, చూస్తున్నారు కదండి. మరి వధువుల నిమిత్తం మ్యాచెస్ మీరు చూస్తున్నారైతే లైవ్లో మరి భాగ్యలక్ష్మిరెడ్డి అమ్మగారితో నేరుగా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే మరి మీ యొక్క డీటెయిల్స్ కూడా వాట్సాప్కి సెండ్ చేయాలనుకుంటే 9866034439 నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. అమ్మ, ఇప్పుడు మ్యాట్రిమోనీ అనగానే చాలామంది అపోహపడతారు. అందులో ఏజ్డ్ పర్సన్స్ ఉంటారని, లేకపోతే మ్యాచెస్ ఎక్కువగా సెట్ అవ్వని వాళ్ళే ఉంటారని. మరి అలాంటి వారికి మీరు ఏం చెబుతారు? అమ్మ, ఒకటి మాత్రం నిజం అమ్మ. మ్యాట్రిమోనీ అంటే ఇప్పుడు 23 ఏళ్ళు 24 ఏళ్ళు ఆడపిల్లలు చదవలా అసలు. మరి నిజంగా కొన్ని వర్ణాలలో ఆడపిల్లలే లేరు అంటున్నారు కదా. మరి మన దగ్గర ఎందుకున్నారు అంటే అది అపోహ మాత్రమే. ఒకటి. రెండు ఏంటంటే కనుక నేను లేడీ అవ్వడం, ఈ 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వలన ఎక్కువ ఆడపిల్లలైతే మా దగ్గర ఏ కులంలోనే లోటు లేదమ్మా. అయ్యో లేరే అనే బాధ అయితే ఇప్పుడు నేను పెట్టిన దగ్గర నుంచి కూడా. అందువల్ల ఏంటంటే అమ్మాయిలైతే మాకేం కొరత లేదు. అదేవిధంగా అబ్బాయిల కొరతే కొంచెం కనపడుతుంది అప్పుడప్పుడు. ఎందుకంటే వీళ్ళు బాగా పెద్ద పెద్ద ప్యాకేజీలకు వెళ్ళిపోతున్నారు ఆడపిల్లలు. అలాంటి ప్యాకేజీ మగపిల్లల్ని తీసుకురావాలి కదా. అదే మాకు కొంచెం అవుతుంది. కానీ ఆడపిల్లల ప్రాబ్లం అయితే అసలు లేదమ్మా. మగపిల్లాడైతే కనుక డిగ్రీ అన్నా చదివి ఉండాలనే రూల్ ఉంది. కానీ ఆడపిల్ల ఎంత చదువుకున్నా మాకు ఓకే. ఎనీ క్యాస్ట్ హిందువులు అయితే చాలు. అది శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రిన్సిపల్స్ అనమాట. ఓకే, సో మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానమ్మా. పద్మశాలి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'5" హైటు,
బీటెక్ ఎంబీఏ ఈ అమ్మాయి 11 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'6" హైట్ బీటెక్ 15 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'3" హైట్ బీటెక్ 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ ఎంఎస్ చేసి యూఎస్లో ఉంది, 27 సంవత్సరాలు 100Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'7" హైట్ బీటెక్ యూఎస్లో 120Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'8" హైట్ బీటెక్ 16 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే ఉన్నాడు పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 31 సంవత్సరం 5'8" హైట్ బీటెక్ 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అందరూ కూడా వెల్ సెటిల్డ్ అండి, ఆ విషయం గుర్తించండి. రైట్, చూస్తున్నారు కదండి. మరి వధువుల నిమిత్తం మ్యాచెస్ చూస్తున్నట్లయితే లైవ్లో మాట్లాడాలి అనుకుంటే భాగ్యలక్ష్మి రెడ్డి అమ్మగారితో మరి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే మరి మీ యొక్క డీటెయిల్స్ కనుక సెండ్ చేయాలనుకుంటే 9866044439 నెంబర్కి మరి మీ యొక్క డీటెయిల్స్ వాట్సాప్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. అమ్మ, ఇప్పుడు ఇతర మ్యాట్రిమోనీస్కి అలాగే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో మ్యాట్రిమోనీకి ఉన్న తేడా ఏంటి? అంటే ఇతర వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నాకు తెలియదు కానమ్మా. మనదేమిటంటే కనుక ఫస్టే పరిచయం మా వంతు, పరిశీలన మీ వంతు అనే స్లోగన్తో మనము వచ్చాము. వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కనుక ఎవరు వచ్చినా వాళ్ళ దగ్గర అన్ని వివరాలు తీసుకోవడం, తీసుకున్న తర్వాత వాళ్ళు చెప్పేవన్నీ కూడా నిజాలనే మనము మనస్ఫూర్తిగా వాళ్ళు ఆర్థిక పరిస్థితులు ముఖ్యంగా, తర్వాత శాలరీసు, ఎడ్యుకేషను ఇవన్నీ కూడా కంప్లీట్ మనము ఒక అప్లికేషన్ ఉంటుంది, అప్లికేషను ఫాము పూర్తి చేస్తారు. చేసిన తర్వాత కొన్ని ప్రశ్నలు నేను వ్యక్తిగతంగా అడిగి నేను అన్నీ తీసుకోవడం వల్ల కొంచెం అంటే ఇంట్రాక్షన్ ఎలా ఉంటుందంటే కనుక ఇంట్రాక్ట్ అవ్వడం చాలా ఈజీగా ఉంటుంది మాకు. అప్పుడు ఇది కావాలి, వీళ్ళకి ఈ సంబంధం కావాలి, వాళ్ళకి ఎంత ఇస్తున్నారు కాబట్టి ఇంత కావాలనుకుంటున్నారు, ఇంత ప్యాకేజీలో ఉన్నారు కాబట్టి ఇంత, అమ్మాయి ఇంత హైట్ ఉంది కాబట్టి అబ్బాయి ఇంత హైట్ ఉండాలా, అలాగే వాళ్ళ రంగు, ఆ విధంగా వాళ్ళ ఆలోచనలు అన్నీ క్యారీ చేస్తాం. క్యారీ చేసి ఆ దగ్గర సంబంధాలే పెడతాం. అంతేగాని 10 కోట్లు అడుగుతున్నారు కదా అనేసి 1 కోటి ఇచ్చే వాళ్ళని పెట్టకుండా, 1 కోటి ఇస్తున్నారు కదా అని వాళ్ళకి మరీ 10 లక్షల వాడిని పెట్టకుండా జాగ్రత్తగా సమతుల్యత అనేది ఎప్పుడైనా సరే వియ్యానికన్నా కయ్యానికన్నా సమవుజ్జులే కావాలి. అలాగ చూసి పెట్టడం వల్ల వివాహాలు కూడా మేము చేసినవి భగవంతుడి దయ వల్ల, అమ్మవారి అనుగ్రహంతో ఎక్కడా నాకు తలకాయ నొప్పులు లేవు. అయ్యో ఇదేంటి అన్న మాట నాకు ఇప్పటి వరకు మన ఆఫీసు డోర్ చేరలేదు. అంటే ఏంటంటే అంత జాగ్రత్త నేనైతే తీసుకుంటాను. ఏమండి ఇదిగో వీళ్ళు ఇది చెప్పారు, మీరు ఇది చెప్పారు అని వాళ్ళని వీళ్ళని ముఖాముఖి మాట్లాడతాను. ఇండైరెక్ట్ స్పీచ్లు ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే వీళ్ళు వివరాలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అబద్ధం చెప్పకుండా వాళ్ళు చెబితే అదే వివరాలు అక్కడ ఉంటే వెంటనే పెళ్ళి కుదిరిపోతుందమ్మా. అంతకన్నా ఇంకేమిటి. అది అంటే అదృష్టవశాత్తు నా కస్టమర్లు అందరూ మరి ట్రూతే మాట్లాడారని ఇప్పుడు వరకు అనుకుంటున్నాను. అందువల్ల సంబంధాల విషయంలో మనకి ఎప్పుడు ఏ ఇబ్బందులు కలగలేదు. వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు. పిల్లా పాపలతో మన చేతితో చేసిన పెళ్ళిళ్ళన్నీ కూడా చక్కగా మంచి కుటుంబాలు అయ్యాయి. అంతే కదా నాకు కావాల్సింది. సో మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గా సెకండ్ మ్యాచ్లు చదువుతానమ్మా ఒక్కసారి. రెండో పెళ్ళి రెడ్డి క్యాస్ట్ 35 సంవత్సరాలు 5'17" బీటెక్ 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. కాపు క్యాస్ట్ 34 సంవత్సరాలు 6 అడుగుల హైటు బీటెక్ హైదరాబాద్లోనే 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈయనకి తగినటువంటి వధువు రెండో పెళ్ళికి కావాలి. యాదవ క్యాస్ట్ కులాంతర వివాహం కూడా చూస్తారు. 36 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ హైదరాబాద్లోని 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి రెండో పెళ్ళికి వధువు కావాలి. వెలమా క్యాస్ట్ వీళ్ళు కూడా కులాంతర వివాహం చూస్తానంటున్నారు. 35 సంవత్సరాలు 5'9" హైటు బీటెక్ ఎంబీఏ ఇతను కూడా 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. చౌదరి క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్ హైదరాబాద్లోనే 22 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. రెండో పెళ్ళికి వధువు కావాలి. ముదిరాజు క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్ హైదరాబాద్లోనే 13 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 36 సంవత్సరాలు 5'9" హైటు బీటెక్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. రైల్వేలో ₹1,00,000 పైనే వస్తుంది జీతం. రెండో పెళ్ళికి వధువు కావాలి ఎస్సీ మాలా క్యాస్ట్లో.
సరే, చూస్తున్నారు కదా, మరి మీరు కూడా వధూవరుల నిమిత్తము పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లయితే, అలాగే ఇప్పుడు లైవ్లో మరి భాగ్యలక్ష్మి రెడ్డి అమ్మగారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే మరి మీ యొక్క డీటెయిల్స్ కనుక సెండ్ చేయాలనుకుంటే 9866034439 వాట్సాప్ నెంబర్కి మీ యొక్క పూర్తి డీటెయిల్స్ సెండ్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. అమ్మ, ఒకసారి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో యొక్క ఆఫీస్ అడ్రస్ చెప్పండి, ఎక్కడెక్కడ ఉన్నాయి? ఓకే అమ్మా, తప్పనిసరిగా తార్నాక ఉడా కాంప్లెక్స్లో ఉందమ్మా. గత 15 సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నాము. పిల్లర్ నెంబర్ C1022 ఆపోజిట్ గేటు, బీ సైడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఏమో ఒక పక్కనైతే ఆరాధన సినిమా థియేటర్, అది ఒక అంటే మెయిన్ బ్రాంచ్ అడ్రస్. నెక్స్ట్ వచ్చేసి మనకి దిల్సుఖ్ నగర్ బాబా గుడి ఉంది. ఆ గుడి ఎదురుండా ఉన్నటువంటి కాంప్లెక్స్ చెప్పయ్య కాంప్లెక్స్ అంటూ ఉంటారు, దానిలో కిందనే ఉంటుందమ్మా. ఎక్కడ మెట్లు ఎక్కాల్సిన పని లేదు. వయసులో పెద్దవాళ్ళైనా సరే మన ఆఫీస్కి 2 ఆఫీసులకి కూడా హ్యాపీగా రావచ్చు. అలాగే ఇప్పుడు కులాంతర వివాహాలు కూడా చేస్తున్నామని చెప్తున్నారు కదా, మరి కొంతమంది అభ్యంతరపడతారు, అటువైపు మొగ్గు చూపకపోవచ్చు. మరి అటువంటి వారికి మీరు ఏమైనా చెప్తారా? అంటే కొంతమంది ఏంటంటే మీ పిల్లలు చదివిన చదువులకు కానీ, మీ యొక్క సంఘంలో ఉన్నటువంటి స్టేటస్కి కానీ మీకు తగిన మ్యాచెస్ రానప్పుడు కాస్త ఇంచుమించు చూస్తామండి అని చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు రెడ్డి క్యాస్ట్ తీసుకున్నట్లయితే 300 కాపు చేసుకుంటారు. అలాగే చౌదరి క్యాస్టర్స్ కూడా కాపు క్యాస్ట్లో మనం చేసి ఉన్నాము. అదేవిధంగా ఒక అమ్మాయి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి వాళ్ళ నాన్నగారు అమ్మగారు లవ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకు పుట్టినటువంటి పాప అంటే వాళ్ళు వేరే కులం చూడమన్నారు. చౌదరీస్ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసాం, పిల్లా పాపలతో బాగున్నారు. అలా మనం చేసినవి ఇంటర్ క్యాస్ట్ మ్యాచెస్ కూడా ఆర్యవైశ్య క్యాస్టు రాజులు, అమ్మాయి ఏమో ఆర్యవైశ్య క్యాస్టు, అమ్మాయి ఏమో వాళ్ళదేంటి ఏమిటంటే సెకండ్ మ్యాచ్ అనమాట. అబ్బాయి రాజుల అబ్బాయి, వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారు, చేసుకున్నారు, బాగున్నారు, బిజినెస్ పెట్టుకుని ఎక్సలెంట్గా ఉన్నారు. అలా మనం చేసినవి తర్వాత కూడా వీళ్ళు ఎలా ఉన్నారు ఏమిటి నాకు కూడా కొంచెము ఇదిగానే ఉంటుందన్నమాట. వాళ్ళు బాగుంటే హ్యాపీ కదా అనేసి, బాగున్నారా ఏంటి సంగతి అని అడుగుతూ ఉంటాను మధ్య మధ్యలో. అలా కూడా నాకు హ్యాపీగానే ఉంది. అందుకని ఎక్కడ కూడా నాకు వర్ణాంతర వివాహంలోనమ్మా ఏది చెడు మాట వినపడలా. అయ్యో వీళ్ళిద్దరూ కలిసి లేరనో ఇంకోటనో రాలేదు. అందుకని వర్ణాంతర వివాహాలు కొంచెం అంటే ఏమిటంటే ఆహార వ్యవహారాలు అంటే వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ రెండే ఉంటాయి కదా. అలా మీకు ఇష్టమైతే ఓసీ కానీ బీసీ కానీ మీకు పక్క కులం వాళ్ళని చేసుకునే వాళ్ళు ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైపోయినారు. అందుకని మేము చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. అమ్మాయిలు చెప్తున్నాను. రెడ్డి క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'5" హైటు, 20 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల. MBA చేసింది హైదరాబాద్లోనే. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది అమ్మాయికి. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లో 5'6" హైటు, యుఎస్లో ఉంది పాప. 200K వస్తుంది, ఓన్లీ డాటరు. ఈ అమ్మాయి 5'6" హైటు, కొంచెం హైట్గా ఉన్న అబ్బాయి కావాలి అంటున్నారు. అదేవిధంగా కాపు క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లో 1 లక్ష రూపాయల జీతంలో ఉంది. 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. ముదిరాజు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, బెంగళూరులో 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి ముదిరాజు క్యాస్ట్లో వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 25 సంవత్సరాల అమ్మాయి, MBA చేసింది, హైదరాబాద్లోనే 20 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. SC మాలా క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 14 లక్షల జీతంలో ఉంది పాప. తగినటువంటి వరుడు కావాలి. మాదిగ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ఇంకా 300 కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, EMI యూఎస్లో ఉంది. తగిన అంటే 120Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు, హైదరాబాద్లోనే 15 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు, MBA చేసింది పాప, హైదరాబాద్లోనే 10 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్ 23 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ చదువుకుంది అమ్మాయి. ఈ ఉద్యోగం గురించి సెర్చింగ్లో ఉంది. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. శాఖ పట్టింపు లేదు, ఓకే అని చెప్పారు. యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'2" హైటు, MBA, 15 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్ చేసి హైదరాబాద్లోనే 12 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రజక క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉంది. రజక క్యాస్ట్లో అబ్బాయి కావాలి. రజక క్యాస్ట్ అబ్బాయి 30 సంవత్సరాలు, 5'10" హైటు,
బీటెక్ ఎంబీఏ. ఈ అబ్బాయి 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు రాజకీయ క్యాస్ట్లో కావాలి. పెరికా క్యాస్ట్ అమ్మాయి 24 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంబీఏ, 6 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. పెరికా క్యాస్ట్ అబ్బాయి 29 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ చేశాడు. అబ్బాయి 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్. తగినటువంటి వధువు పెరికా క్యాస్ట్లో కావాలి. కుమ్మరి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్. ఈ అబ్బాయి చూస్తేనేమో హైదరాబాద్లోనే 40 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా కుమ్మరి క్యాస్ట్ 25 సంవత్సరాలు, బీటెక్ చేసింది, 6 లక్షల ప్యాకేజీలో ఉంది. 5'3" హైటు. తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'10" హైటు. ఈ అబ్బాయి కూడా యూఎస్లో ఉన్నాడు. 140K వస్తుంది. H1B ఉంది. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా కమ్మ క్యాస్ట్ ఇతను సీఈఓగా ఉన్నాడు. సొంత కంపెనీ ఉంది. 50 లక్షలు టర్న్ వస్తుంది సంవత్సరానికి. అది కాకుండా 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ అబ్బాయికి వెల్ ఆఫ్ కమ్మ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు, బెంగళూరులో చేస్తున్నాడు. ఈ అబ్బాయి 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. 30 సంవత్సరాలు, కాపు క్యాస్ట్, సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు. యుఎస్లో 250K వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. 60 కోట్ల ప్రాపర్టీ. ముదిరాజ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'9" హైటు, హైదరాబాద్లోనే 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'7" హైటు, యుఎస్లో 1 crore ఉన్నాడు ఇతను ప్యాకేజ్. తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 30 లక్షల జీతం అబ్బాయికి. వెల్ సెటిల్డ్. వెనకాల 10 కోట్ల ఆస్తి ఉంది. తగినటువంటి పద్మశాలి క్యాస్ట్లో వధువు కావాలి. రైట్, చూస్తున్నారు కదండి. మరి వధువుల నిమిత్తం సంబంధాల కొరకు చూస్తున్న వారు లైవ్లో భాగ్యలక్ష్మిరెడ్డి అమ్మగారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే వారి యొక్క డీటెయిల్స్ కనుక సెండ్ చేయాలనుకుంటే వాట్సాప్ నెంబర్ ఉంది 9866044439 నెంబర్కి కూడా మీ యొక్క పూర్తి డీటెయిల్స్ సెండ్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. అమ్మ, మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము, ఒకవేళ అమ్మాయి అబ్బాయి జాతకాలు కనుక కలవకపోతే వాళ్ళు ఒకవేళ వివాహం చేసుకుంటే కనుక ఏమైనా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందా? దీనికి దోష నివారణ అనేది ఏమైనా ఉంటుందా? ఉంటాయమ్మా దోష నివారణలు. సపోజు ఎలా అంటే కనుక విపత్తార అంటూ ఉంటాము. అంటే ఏంటంటే కనుక తారాబలం చంద్రబలం కలవాలి. తారలు కలవడం గొప్ప కాదు, నక్షత్రాలు కలిసాయంటారు. కానీ ఆ చంద్రుడు యొక్క అంటే చంద్రుడు అంటే మనస్సు అనమాట. ఈ మనస్సులు కూడా కలవాలి కదా. మనస్సులు కూడా కలిస్తేనే ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది. అందువల్ల తారాబలం కలవాలి, చంద్రబలం కలవాలి. అమ్మాయి నుంచే అబ్బాయికి చూస్తుంటాం. అమ్మాయి నుంచి అబ్బాయికి చూసినప్పుడు 3, 5, 9, 7 3 తారలు రావద్దు. జన్మతార కూడా వద్దు. అంటే 1, 3, 5, 7 నిషిద్ధం అని చెప్పుకోవచ్చు. అవి వచ్చినప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. 3వ తార వచ్చిందనుకోండి, గొడవలు దెబ్బలాడుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ. 5వ తార వచ్చిందనుకోండి, విడిపోయే వరకు పెడతారు. కానీ ఏదో మొత్తం మీద సర్ది చెప్పి అలా ఏదో అతుకు బతుకుల కాపురంలా ఉంటుంది. 7వ తార వచ్చిందనుకోండి, గ్యారంటీగా వాళ్ళిద్దరూ కూడా డైవర్స్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగా మనం తారాబలం చంద్రబలం చూసుకొని జాతకాలని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు పరిస్థితుల్లో గ్యారంటీగా జాతకాలు చూస్తున్నారు. అందరూ తెల్లవారులేస్తే నేను కూడా బాగా ఎక్కువే జాతకాలు చూస్తూ ఉంటాను, పొంతనలు చూస్తూ ఉంటాను. నో అంటే నో అని చెప్తాను, ఎస్ అంటే ఎస్ అని చెప్తాను. మొహమాటం ఏమి ఉండదు, ఎందుకంటే జీవితం అక్కడ. అందుకని ఏదైనా సరే మనం నిర్మోహమాటంగా మాట్లాడుతూ ఉండాలి. జ్యోతిష్యుల లక్షణం అది. అలాగే శనివారం కూడా పెళ్ళిళ్ళు చేయొద్దు అని అంటారు, నిజమేనా? శనివారం అంటారు కానమ్మా, శనివారాలు కూడా పెళ్ళిళ్ళు పెడుతున్నారు. కానీ ఏమిటంటే కనుక వెంకటేశ్వర స్వామి దగ్గర శనివారం నాడు మరి నిత్య కళ్యాణం ఆయనకు జరుగుతూనే ఉంటుంది కదా. అక్కడ చేస్తే తప్పులేదని కొండ మీద వెళ్ళి చేసుకునే వాళ్ళు కొంతమంది దేవుడి కళ్యాణమే జరుగుతుంది కదా అని అలా వాళ్ళ యొక్క కుటుంబాల్లో కొంతమంది జరిగి వాళ్ళు బాగున్నారనుకోండి, వీళ్ళ ఆచారాన్ని పాటించేస్తూ ఉంటారు. కొంతమందికి ఎవరికైనా సరే బెనిసి కుట్టిందనుకోండి, అయ్యయ్యో శనివారం చేయొద్దు అంటారు. అది ఓకే, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. వడ్డేరా క్యాస్ట్ అమ్మ, 27 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. అదేవిధంగా వడ్డేరా క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'9" హైటు, ఈ అబ్బాయి బీటెక్ చదువుకున్నాడు, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, ఈ అబ్బాయి హైదరాబాద్లోనే నెలకి ₹1,00,000 జీతం వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, 18 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. బీటెక్ చేసి ఎంబీఏ చేశాడు. తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలాలోనే 28 సంవత్సరాలు, 5'9" హైటు,
హైటు యుఎస్లో ఉంటున్నాడు, 180K వస్తుంది. ఇతను ఇండియా వధువునైనా కూడా తీసుకెళ్ళగల కేపబిలిటీ ఉంది. అందుకని ఎవరైనా ఇండియా వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మాలా క్యాస్ట్లో అమ్మాయి ఉన్నవాళ్ళు ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా మాదిగా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. మాదిగా క్యాస్ట్లోనే 27 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, బిజినెస్ చేస్తున్నాడు. 30 నుంచి 40 లక్షలు వస్తుంది సంవత్సరానికి. అదే కాకుండా 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. అందుకని వెల్ సెటిల్డ్ కాబట్టి వెల్ సెటిల్డ్ వధువు కోసం చూస్తున్నారు. వెలమా క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్, హైదరాబాద్లోనే ₹1,00,000 జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి వెలమా క్యాస్ట్లో వరుడు కావాలి. అదేవిధంగా వడ్డేరా క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంటెక్, ఈ అమ్మాయి 80,000 సంపాదిస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రహ్మిన్ క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'6" హైటు, MBA, 10 లక్షల ప్యాకేజీలో ఉంది. నాయి బ్రహ్మిన్ క్యాస్ట్లో వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా మాదిగా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, యుఎస్లో 120Kలో ఉంది పాప. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రజికా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉంది. రజికా క్యాస్ట్లో వరుడు కావాలి. అదేవిధంగా విశ్వబ్రహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, ఈ అమ్మాయి బీటెక్ చేసి ఎంఎస్ చేసి యుఎస్లో ఉంది. 120Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. థ్యాంక్ యూ అమ్మ. మరి శ్రావణ మాసం సందర్భంగా ఎన్నో మంచి మంచి ప్రొఫైల్స్ అన్నీ తెచ్చి కూడా మరి ప్రేక్షకులకు వినిపించారు. అలాగే మరి వివాహ సంబంధాల నిమిత్తం చూస్తున్న వారు మరి దానికి ముందు ఇప్పుడు పెళ్ళి అలాగే గృహప్రవేశం ఒకే ఏడాదిలో చేయొచ్చు అంటారా? పెళ్ళి గృహప్రవేశం ఒకే ఏడాదిలో అంటే ధనం బాగా ఉంటే చేసుకోవచ్చు. కానీ 6 నెలలు గ్యాప్ ఇవ్వమంటారు. కారణం ఏంటంటే కనుక అన్నీ సర్దుబాట్లు అవ్వవు కదా. ఒక వివాహం చేసిన ఇంట్లో ఒక 6 నెలల వరకు వాళ్ళు తేరుకోలేరు. అదేవిధంగా గృహప్రవేశం కూడా సేమ్ అంతే. మళ్ళీ అన్నీ మనం ఇచ్చే వాళ్ళకి ఇచ్చుకుని, పుచ్చుకునే వాళ్ళకి పుచ్చుకుని అన్నట్టు అన్నీ చేసుకోవాలి. అందుకని కనీసం ఒక ఏడాది గ్యాప్ ఇమ్మని మన పెద్దవాళ్ళు చెప్పేటటువంటి మాట. పెద్దల మాట చెద్దన్నం మూట కాబట్టి ఆ మాటని పాటించడమే చాలా శ్రేయోదాయకంగా ఉంటుంది. అలాగే అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి కూడా 6 నెలలు గ్యాప్ ఇచ్చి ఒక ఇంట్లో పెళ్ళిళ్ళు చేయాలి. ఒకేసారి ఇద్దరికి పెళ్ళిళ్ళు చెయ్యొద్దు. ఓకే. మరి చూస్తున్నారు కదండి, శ్రావణ మాసం సందర్భంగా మరి శ్రీమతి భాగ్యలక్ష్మి రెడ్డి అమ్మగారు ఎన్నో ప్రొఫైల్స్ తెచ్చి చూపించారు. వివాహ సంబంధాల నిమిత్తం చూస్తున్న వారు మరి వారిని సంప్రదించాలి అనుకుంటే 9866044439 నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. మీ యొక్క పూర్తి డీటెయిల్స్ కూడా సెండ్ చేయవచ్చు. మరి ఇవాళ మన కార్యక్రమంలో ఎన్నో విశేషాలు చెప్పినందుకు, చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ అమ్మ. నమస్కారం. తప్పనిసరిగానమ్మా. అందరికీ శ్రావణ మాసపు శుభాకాంక్షలు. కొన్ని క్యాస్టులు చదవలేకపోయాను సమయాభావం వల్ల, గంగపుత్ర ఒకటి, అలా కొన్ని క్యాస్టులు. అందువల్ల అన్యథగా భావించకండి. హిందువులు అయితే చాలు. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అందరికీ కూడా ఆహ్వానం పలుకుతుంది. శ్రీమాత్రే నమః. ఇది వాళ్ళ కార్యక్రమం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.